విరూపాక్ష అన్న గారికి ప్లస్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారము. యాక్చువల్‌గా విక్రమ్ 1 రాకెట్ అనేది మొట్టమొదటిసారి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ప్రపంచంలో మొట్టమొదటిగా ఆర్బిట్‌కి రీచ్ అయింది. ఈ సక్సెస్ అనేది మేమొక్కరమే కాదు, దేశం మొత్తం గర్వించదగ్గ విజయము. అలాంటి విజయంలోన మేము మాతో పాటు ఫ్రెండ్స్ అందరూ పనిచేసి కష్టపడి రాత్రింబవళ్ళు పనిచేసి విజయం సాధించాము. అల ఇలాంటి కంపెనీని ప్రోత్సహించి మా సీఈఓ పవన్ కుమార్ చందనాండ్, సీఈఓ నాగభరత్ దాకా మాకు అవకాశాలు కల్పించారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మారుమూల కార్మంచి విలేజ్ తెలుసు. ఒకప్పుడు మామూలు విలేజ్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. అలాంటి గ్రామం నుంచి అక్కడ 9th వరకు చదువుకొని తర్వాత బీటెక్, ఎంటెక్ హైదరాబాద్‌లో కంప్లీట్ చేసి తర్వాత జాబ్స్ ఫస్ట్ డీఆర్‌డీఓలో చేరాను. తర్వాత అస్త్రం మైక్రోవేవ్, తర్వాత స్కై రూట్ ఏరోస్పేస్‌లో చేరాను. ఈ సక్సెస్‌లో పార్టిసిపేట్ చేశాను. అలా మా తాలూకులోని ప్రతి విలేజ్‌లోన చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ స్కిల్ నేర్చుకొని ఏదైనా టెక్నికల్ కోర్స్ నేర్చుకొని వాళ్ళు కూడా ఇలాంటి విజయాలు చాలా సాధిస్తారు. అందుకోసం ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం అదే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలి. అప్పుడే పిల్లలు అనేది ఒక టెక్నికల్ కోర్స్ వైపు వస్తారు. ప్లస్ టెక్నికల్ కోర్స్ ఎక్కువ చేస్తే జాబ్స్ ఆపర్చునిటీ చాలా ఉంటాయి కంపేర్ టు ఇంటర్ డిగ్రీ. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని విరూపాక్ష అన్న గారు కూడా ప్రోత్సహించారు. ఇలాగే అన్న అందరిని ప్రోత్సహిస్తూ ఆలూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉండే విద్యార్థులని గొప్ప మేధావులుగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. జనార్దన్ నా పేరు. స్కై రూట్ ఏరోస్పేస్‌లో ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్‌కి టీమ్ లీడ్‌గా పనిచేస్తున్నాను. స్కై రూట్ కంపెనీలో విక్రమ్ 1 ప్రైవేట్ కంపెనీలో ఎందుకంటే మన ఇండియాలోనే మామూలు ఇంతకుముందు సైంటిస్టులు మన ప్రభుత్వం ద్వారా నడిపేవాళ్ళు. ఈరోజు ఒక కంపెనీ ముందుకొచ్చి స్కై రూట్ కంపెనీ అనేది వచ్చి విక్రమ్ 1 అనే షిప్ అనే మనం నింగిలోకి విడిచినారు. అది చాలా అద్భుతంగా. అదే మన ప్రధానమంత్రి మా ప్రధానమంత్రితో సహా చాలా కంగ్రాచులేషన్ చెప్పినారు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ ఇంతకుముందు ఏ కంపెనీ రాక ఏం ప్రైవేట్ చేయలేదు, గవర్నమెంట్ నుంచే చేస్తున్నారు. కాబట్టి దాన్ని చాలా అద్భుతంగా స్కై రూట్ కంపెనీ చేసిందనే విధంగా మనమంతా చూసినాము. మనకు ప్రపంచ దేశాలు చూసినాయి. మన ఇండియా అంతా సక్సెస్ఫుల్ అని ఒప్పుకున్నారు. మంత్రులు అయితేనేమో అన్ని రాష్ట్రాల మంత్రులు, అదేవిధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంగ్రాచులేషన్ చెప్పినాను. ఆ కంపెనీలోన మా ఆనిముత్యం లాంటి మా ఆలూరు కాన్స్టిట్యుయెన్సీ ఆస్పర్ మండలం కారమంచి గ్రామంలో అది మా సర్పంచ్ కొడుకు. మా కౌలుట్లు అంటే మా సర్పంచ్ ప్రజెంట్ ఇప్పుడు ఇంతకుముందు మా సర్పంచ్ కొడుకు మాకి ఆ కంపెనీలో నంబర్ లీడు 30 మందికి ఒక లీడర్షిప్ చేస్తూ దాన్ని సక్సెస్ఫుల్ చేసిన దానికి జనార్దన్ చాలా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలకే మా జనార్దన ఈరోజు మాకి వన్నె తెచ్చినాడు. కాబట్టి మా సర్పంచ్ అన్న కౌలట్ అన్న కొడుకుని మేము చాలా అభినందిస్తాము. ఎందుకంటే మా ఆలూరులో కానీ ఇంత మేధాశక్తి అయిన వ్యక్తి మనకి జనార్దన మన కౌలట్ అన్న కొడుకునే దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఇంకా మన ఆలూరులోనే ఇలాంటి వాళ్ళ చాలా మందిని ఎంకరేజ్ చేయాలని విధంగా మా జనార్దన్ చెప్తున్నాము. ఎందుకంటే మన ఆలూరు నుంచి ఇంకా కొంతమంది నీ టీంలోకి తీసుకొని మన వాళ్ళని తీసుకొని చేస్తే బాగుంటుందనే విధంగా మేము మా జనార్దన్ చెప్తున్నాము. కంగ్రాచులేషన్ జనార్దన్ మీకు. ఎందుకంటే ఎందుకంటే మన ఇండియాలోనే మనకి మా ఆలూరు కాన్స్టిట్యుయెన్సీ ఆస్పర్మన్లో కార్మిక నుంచి వన్నె తెచ్చినావు. కాబట్టి నీకు ప్రత్యేకంగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా నేను జగన్ సార్ దగ్గరికి నేను తీసుకొని పోయి ఆయన దగ్గరికి కలుపుతాననే విధంగా ఈరోజు నీకు మా మాట ఇస్తున్నాను. ఎందుకంటే మా ఇంటి వ్యక్తి మా కాన్షియస్ ఉన్న దానికి ఖచ్చితంగా జగన్మోహన్ సార్ దగ్గర నిన్ను తీసుకొని పోయి ఆయనకు పరిచయం చేసి నిన్ను చేస్తామనే విధంగా. ఎందుకంటే జగన్ సార్ కానీ దీని మీద చాలా సానుకూలంగా మనకి ఆయన అబద్ధ కాంగ్రెస్ చెప్పినాడు. కాబట్టి ఎందుకంటే దేశాలే అన్ని రాష్ట్రాలు మన ఇండియా అంతా నీ మీద చాలా అందుకే నువ్వు మాకు ఆలూరు అంటే ఎందుకంటే మీరు చాలా మీడియాలో కానీ చాలా అన్ని మీడియాలో వచ్చింది, చాలా సక్సెస్ఫుల్గా అయిందో దాంట్లో నువ్వు టీం లీడర్ దానికి లీడర్షిప్ చేసి ఇంత ప్రభావితమైన ఇంత గొప్ప మేధావుతనం. ఎందుకంటే ఆశామాష కాదు ఇది. సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ అంటే అది ఫస్ట్ ఇదే సక్సెస్ఫుల్ అవ్వాలంటే చాలా
విజయవంతం కావాలంటే చాలా, ఎందుకంటే ఎన్నో కొన్ని ఫెయిల్యూర్ అవుతుంటావన్నీ చేసినవన్నీ శాటిలైట్. ఆ ఫెయిల్యూర్ కాకుండా ఫస్ట్ దాన్ని సక్సెస్ఫుల్ చేసినాకే నువ్వు కానీ చాలా సక్సెస్ఫుల్గా ఉండవు. ఇంకొకసారి నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను జనార్దన. ఓకే.